వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రగుల గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం. కాండ్రగుల గ్రామం నుండి పెదపూడి వెళ్లే మార్గంలో దళిత పేటలను ఆనుకుని ఉన్న ప్రధాన రహదారి దుర్వాసనతో కూడిన చెత్త పేరుకుపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని అధికారులకు అనేక మార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం వారు తగు చర్యలు తీసుకోలేదని, దీన్ని వెంటనే శుభ్రపరిచి వాహనదారులకు గానీ దళితపేట ప్రజానికానికి గానీ ఎటువంటి వ్యాధులు సోకకుండా నిర్మూలించాల్సిన పంచాయతీ సెక్రటరీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ఈ విషయంపై వెంటనే స్పందించకపోతే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లడానికైనా మేము సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు వైఎన్సీ న్యూస్ తో మాట్లాడడం జరిగింది. నా పేరు వల్లూరి రాజుబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుని. ప్రధానంగా పెదపూడి మండలం కాండ్రాగుల గ్రామంలో కాండ్రాగుల నుండి వేటలపాలెం వెళ్ళే రహదారి, ప్రధాన రహదారి, మరి సచివాలయం కోతవేటులో అలాగే దళితపేటలకి ఆనుకుని రోడ్డుకి ఇరువైపులా చెత్తని ఇక్కడ డంపు చేస్తూ ఉన్నారు. మరి వాహనదారులకి చాలా అసౌకర్యం కలుగుతూ ఉంది. ఇక్కడ దుర్వాసన భరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క జిల్లా వ్యాప్తంగా డయేరీ వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ యొక్క డయేరీ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము 2 వారాల క్రితం ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు అధికారులు మేము అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకుంటున్నాం, శుభ్రం చేస్తున్నాం, మరి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తప్ప అవి ప్రచారానికే పరిమితం అవుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావట్లేదు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే చెత్త మరి వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు పక్కనే పడేస్తూ ఉన్నారు. మరి రోడ్డు వెడల్పు కూడా తగ్గిపోయి రోడ్డు మీద వేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. మరో పక్క వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాలను పడే పరిస్థితి కూడా ఉంది. మరి ఎన్నిసార్లు ఇక సచివాలయ సెక్రటరీ గారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఈ సమస్యను పరిష్కరించే దిశగా వారు చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఉన్నతాధికారులు ఈ సమస్య మీద మరి జోక్యం చేసుకుని ఈ రోడ్డు ఇరువైపులో ఉన్నటువంటి ఈ చెత్తను తొలగించి ప్రజలకు విముక్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా యంత్రాంగం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.